త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, జాగరణలు చేస్తారు. శివనామస్మరణతో నలుదిక్కులు మారుమోగుతాయి. శివరాత్రి జరుపుకోవడం వెనక 2 కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటిది క్షీరసాగర మథనానికి సంబంధించినది. పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులందరూ కలిసి 5 జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఈ రోజు ఉపవాసం, జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. రెండోది విష్ణువు బ్రహ్మల తగువు తీర్చడానికి లింగాకారంలో శివుడు ఉద్భవించడానికి సంబంధించింది. సృష్టి తలరాతులు రాసేది నేను కాబట్టి నేనే గొప్పని బ్రహ్మ, ఈ సృష్టి మొత్తాన్ని ముందుకు నడిపించేది, వారిని పోషించేది నేనే కాబట్టి నేనే గొప్పని విష్ణువు గొడవ పడుతుంటే వారి తగువు తీర్చేందుకు శివుడు అఖండ లింగాకార రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ శివరాత్రి పర్వదినాన ఆ మహాశివుని అనుగ్రహం అందరికీ లభించాలని, ఆయురారోగ్యాలతో అంతా తొలతూగాలని మా వేటి న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.